దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 21వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు యేసు ప్రభు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము ఆసక్తితోనూ శుద్ధ హృదయంతోనూ మనము ఒకరికొకరము వింటూ వాక్యానుసారముగా మనము జీవిద్దాము. ఎలాగంటే నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనకారుడు దేవుని మందిరాన్ని తన ఆశ్రయంగా భావించుకుంటూ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనను మనము ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు అనగా దావీదు రాజు చాలా గొప్పవాడు. ఆయనకి ఆశ్రయం ఎక్కడంటే దేవుని మందిరమే. ఆయనకి ఎంత బలగమున్నా, ఎంత సైనిక బలమున్నా, ఆయనకి కావలసింది ఏమిటంటే ఆయన క్షేమంగా ఉండాలంటే యెహోవా మందిరాన్నే ఆశ్రయిస్తారు. ఆయనే ఆయనకి ఆశ్రయము. ఆయనే యెహోవా దేవుడు కొండ, కోట, దుర్గము. అలాంటి దావీదు గారు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను అని ఆనందముతోనూ విశ్వాసముతోనూ దేవుని యందు నమ్మకముతోనూ మాట్లాడినటువంటి మాటలు కీర్తన రూపంలో మనము చదువుకుంటున్నాము. అయితే కీర్తనకారుడు నిత్యము దేవునికి ప్రార్థన చేస్తూ, నా మొర ఆలకించుచు నా ప్రార్థనకు చెవియొగ్గయ్యా తండ్రి అని నిత్యము దేవుని వేడుకుంటూ ఉంటాడు. ఎవరు? దావీదు గారు. ఆయన బ్రతుకు దినములన్నిటినీ కృపాక్షేమములు కలిగి ఉండాలని దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఎంతోమంది శత్రువులు ఉన్నా దేవుని కృపాతిశయమును కోరుకుంటాడు ఈ దావీదు గారు. ఎందుకంటే కీర్తనల గ్రంథములోనే 17వ సంకీర్తన 9వ వచనములో మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకు మామూలు శత్రువులే కాదు, ప్రాణహాని శత్రువులు కూడా ఉన్నారని వారికి చిక్కకుండా దేవుని రెక్కల నీడ క్రింద దాచు తండ్రి, నా శత్రువులకు నన్ను దొరకకుండా చెయ్యయ్యా. నా దాగు స్థలము నీవే కాబట్టి నీలోనే నేను దాక్కుంటున్నాను తండ్రి. నీలోనే నేను దాక్కుంటే నేను ఏ శత్రువుకి నేను దొరకనయ్యా అంటున్నాడు దావీదు గారు. దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. అందువలననే దావీదు ఎల్లప్పుడూ యెహోవా మందిరములోనే నివాసం చేస్తానని అంటున్నాడు. ఆ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ చిరకాలము యెహోవా మందిరములో ఉంటానంటున్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము పరిశుద్ధాదివారం నాడు ఒక్క పూట మనము ఆయన ఆలయంలోకి వెళ్ళటానికి చాలా టైం తీసుకుంటాం. ఆలయములో ఆరాధన
మొదలు పెట్టినాకైనా సరే నిదానంగా నెమ్మదిగా ప్రవేశిస్తున్నటువంటి అలవాటు ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరములోనే ఉంటానంటున్నాడు. ఎంత విశ్వాసము, ఎంత పట్టుదల! ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మందిరం అంటే దేవుని సన్నిధికి అది సూచన. దావీదు ఆయనలాగే మనము కూడా మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములతో ఆశీర్వదించమని దేవుని మనము కోరుకుంటూ, మనము వేడుకుంటూ, మనము విజ్ఞాపన ప్రార్థనలు మనం చేసుకుంటూ దేవుని మందిరములోనే మనము కాలక్షేపం చేయాలన్నటువంటి కుతూహలము మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా దేవునికి మనం ప్రార్థన చేయాలి. నిత్య ప్రార్థనలు మనం చెయ్యాలి. ఆ విధమైన ఆశీర్వాదం మనం పొందుకుంటే మనము ఆయనను వెంబడించాలి. పొందుకుంటానికి మనము వేగిరపడాలి. మనము ఆయన సన్నిధిలో మనము నివసించాలి అన్నటువంటి దృక్పథము కలిగి మనము దేవుని యందు భయభక్తులు కలిగి, తండ్రి నీవు మాకు నీ ఆశ్రయాన్ని మాకు అనుగ్రహించమని మనం దేవుని మనము వేడుకోవాలి. దేవుడిని తన కాపరిగా కీర్తనకారుడు హృదయపూర్తిగా ఎంపిక చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి దావీదు దేవుని కృప ధన్యత 100% పొందుకున్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. మనము దేవుణ్ణి పట్టుకొని అన్ని రకాల మేళ్ళు దేవుని పట్టుకోవటమే కాదు, దేవుడు ఎక్కడున్నాడో మనము వెతికి దొరకు కాలమంతయు ఆయన గురించి మనము మనస్ఫూర్తిగా శుద్ధ హృదయముతో దేవుని వెతకాలి. వెతికి అన్ని రకాల మేళ్ళు ధన్యత మనము పొందుకోవాలి. ఆ ప్రకారంగా మనము పొందుకొని మనము దేవుని ఆశ్రయాన్ని పొందుకోవాలి. మన ఆశ్రయము యెహోవా దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడా లేదు మనకు ఆశ్రయము. మనకు ఆశ్రయము యెహోవా దేవుడే. ఆయన కృపగల సన్నిధిలో నిత్యము నివాసం ఉంటున్నట్లు మనము భావించుకొని ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన గుమ్మములోకి మనము ప్రవేశించి ఆలయములో జరుగుతున్నటువంటి ఆరాధన శుద్ధ హృదయముతో మనం పాల్గొని నిత్యము ప్రార్థన కృప ధన్యత పొందటానికి మనకి ప్రార్థనే మనకి ఆశ్రయము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము ప్రార్థనలతో మనం ఉంటూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించేవయ్యా. నువ్వు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ప్రభువా, మేము బ్రతుకు దినములన్నీ తండ్రి నీ కనుదృష్టిలో తండ్రి కృపాక్షేమములతో తండ్రి మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నిత్యము తండ్రి నీ మందిరములోనే మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.